చాలా ముఖ్యమైనటువంటి చాలా కీలకమైనటువంటి దశలో మనం ఖమ్మంలో సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. కీలకమైనటువంటి దశ ఎందుకు అంటే ఈ రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా అనేక మంది బీసీలకు సంబంధించి న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తూ వచ్చినటువంటి విషయం మీకు తెలిసిందే. అది పెద్దల కాన్షీరామ్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, అంతకుముందు పూలే గారు, అంబేద్కర్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతూ వస్తుంది. కానీ సరి అయినటువంటి వాటా విద్య, ఉద్యోగ, రాజకీయాలలో రాలేదనేటటువంటిది మాత్రం చారిత్రక సత్యం. మనం ఎన్నో మార్లు అనుకున్నాం, భారతదేశం సాధించినటువంటి ప్రగతిలో ఒకవేళ బీసీలకు ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషన్లో ఒక భద్రత ఇచ్చి రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు ఇచ్చారో, ఆనాడే బీసీలకు సంబంధించి కూడా రాజ్యాంగ రక్షణ ఉన్నట్టయితే మరి భారతదేశం ఇవాళ అమెరికాను మించిపోయి ఉండేది అభివృద్ధిలో అనేటటువంటి ఆలోచన కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, ఎక్కువ పని చేసే చేతులు ఉంటే, ఎక్కువ మంది సమాజంలో వర్క్ ఫోర్స్లో జాయిన్ అయితే, అది పొలిటికల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎంత ఎక్కువ మంది జాయిన్ అయితే అంత ఎక్కువ డెవలప్మెంట్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకే ఇవాళ చాలామందిని అవకాశాలకు దూరం పెట్టినాం అనేటటువంటి బాధ ప్రజాస్వామికవాదులు ఎప్పుడు కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి ఈ విషయాలన్నీ మీకు తెలిసింది. దీని బ్యాక్గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం జనగణన చేసుకొని, ఆ జనాభాను ఆధారం చేసుకొని డబ్బులను, నిధులను ప్రాపర్గా మనం మళ్లించుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు, నిధులు, నియామకాల మీద. నియామకాల్లో, నిధుల్లో మనం పెంచుకుంటూ పోయినాం. మళ్ళీ ఒక అవసరం, ఇవాళ చారిత్రక అవసరం, క్షమించాలే, మదన్ లాల్ గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, రామ్మూర్తి గారు, వెంకటరమణ గారు ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. మళ్ళీ ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఓబీసీలకు పొలిటికల్ వాటా దక్కాలి, మేము ఎంతమంది ఉంటే మేము అంతమంది రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఈ చర్చను ముందే గమనించి ఈ ఖచ్చితంగా బీసీలందరికీ కూడా సమప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాదు, 2001లో ప్రారంభమైనప్పటి నుంచే బీసీలకు కమిటీల్లో అయినా, సీట్లలో అయినా 50% పైచిలకు 51% టు బి ప్రిసైజ్ సీట్లు ఇచ్చుకుంటూ వస్తున్నది. కమిటీలలో అయినా, పోటీ చేసే సీట్లలో అయినా. కానీ అది ఏ పార్టీకి ఆ పార్టీ విధిగా పాటించింది తప్పితే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుగా బీసీలకు రాలేదు. అది రావాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చిందనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గత సంవత్సరంన్నర కాలంగా తెలంగాణ జాగృతి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాల్సిందే అనేటటువంటి ఉద్దేశంతో మనం ఒక పోరాటం మొదలుపెట్టినాం. ఏం పోరాటం అది? తెలంగాణ జాగృతి సంస్థకు ఒక నేపథ్యం ఉన్నది. అసెంబ్లీలో ప్రెస్ మిత్రులు కొద్దిగా దయచేసి సైలెంట్ ఉండాలి. ఫోటోగ్రాఫర్ ఆగు, కూర్చోండి పిల్లలు. తెలంగాణ జాగృతికి ఒక నేపథ్యం ఉన్నది. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలనేటటువంటి పోరాటం సరిగ్గా ఇవాళకి 13 సంవత్సరాల క్రితం అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని స్వయంగా నేను 1 సంవత్సరం పాటు పోరాటం చేసి 3 రోజులు దీక్ష చేస్తే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జాగృతి పోరాట ఫలితంగా అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టించుకున్నాం. అంటే ఒక సామాజిక దృక్పథం ఉన్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. అట్లానే ఆ తర్వాత తెలంగాణ సంస్కృతిని గౌరవించాలనేటటువంటి నేపథ్యాన్ని ముందుకు తీసుకొచ్చి బతుకమ్మకు, బోనాలకు రాష్ట్ర పండుగ హోదా ఇవ్వాలి అని ఉమ్మడి రాష్ట్రంలోనే కొట్లాడి ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మకు రాష్ట్ర పండుగ హోదా సాధించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బోనాల పండుగ కూడా హోదా ఇచ్చడానికి కేసీఆర్ గారిని మద్దతు కోరి వారు ఇవ్వడం కూడా జరిగింది. అంటే మేము మొదలుపెట్టినటువంటి ఏ అంశాన్ని కూడా ఎప్పుడు వదిలిపెట్టలే. సో అదే నేపథ్యంలో అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాలి అనేటటువంటి నినాదాన్ని ముందు తీసుకొని దానితో పాటు జనగణన జరగాలి, జరిగినటువంటి కుల జనగణనతో దానికి అనుగుణంగా దామాషా ప్రకారం రిజర్వేషన్ పెట్టాలనే డిమాండ్తోని తెలంగాణ జాగృతి గత సంవత్సరంన్నర కాలంగా పోరాటం చేస్తూ వస్తున్నది. దాని ఫలితంగా ఇతర రాజకీయ పక్షాలన్నీ కూడా తోడుగా వచ్చినటువంటి ఫలితంగా ఇవాళ కుల జనగణన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులాల లెక్కలు మీరు చూసిండ్రు. వాళ్ళు మొన్న ఒక స్టేట్మెంట్ పెట్టిండ్రు అసెంబ్లీలో. కానీ అదంతా తప్పుల తడకగా ఉంది అని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా భావించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఆ సందర్భంలో
మనం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను జాగృతి నుండి ఈ రౌండ్ టేబుల్ నుంచి ఒక డిమాండ్ చేస్తున్నా. ఫస్ట్ది ఏంటంటే మీరు కులగణన చేసినటువంటి కంప్లీట్ రిపోర్టు మీరు అసెంబ్లీలో పెట్టండి. ఆనాడు ఓన్లీ 2 పేజీలే పెట్టిండ్రు, కానీ ఆ 2 పేజీలు సరిపోవు. టోటల్ కులగణన లెక్కలు మీరు పెట్టండి. ఊరు వాడి ప్రతి విలేజ్ వారీగా, ప్రతి గ్రామం వారీగా ఏ కులంలో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి. మేము చూసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి అనుమానాలకు తావేయకుండా అవకాశం ఉంటుంది. కులాల వారీగా, గ్రామాల వారీగా సంపూర్ణంగా రిపోర్ట్ని పెట్టాలనేటటువంటిది మొదటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, రేపు పొద్దున డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే, డెడికేటెడ్ కమిషన్ లెక్కలు పెడితేనే దాని ద్వారానే విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు వస్తాయనేటటువంటిది రిపీటెడ్గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది బీసీల అంశంలో. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పర్వాయకుండా రెగ్యులర్ బీసీ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళనే లెక్కలు పెట్టమని చెప్పింది. మళ్ళా అప్పుడు అందరం పోరాటం చేస్తే డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసిండ్రు. కానీ ఆ డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ని కూడా ఇంతవరకు ప్రభుత్వం బయట పెట్టలేదు. డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చినామని చెప్తున్నారు. సో రెండవ డిమాండ్ ఏం చేస్తూ ఉన్నామంటే డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ కూడా మీరు పబ్లిక్లో పెట్టండి. పెడితే ఆ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏం స్టడీ చేసింది, ఏ కులాల వారికి ఎన్ని జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి, ఎన్ని సర్పంచ్లు ఉన్నాయన్న విషయాన్ని స్టడీ చేసిందా లేదా, ఆ లెక్కలు సరైనవా కావా అని తేల్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండవ డిమాండ్గా డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్టు బయట పెట్టాలని అడుగుతూ ఉన్నాం. ఇక మూడవది, ఈ సర్వే తప్పుల తడకగా ఉందన్నాం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడుకుంటూ మేము 96.9% సర్వే చేసినాం, ఇంకా 3.1% సర్వే చేసేది ఉందని చెప్పిండ్రు వాళ్ళు. తో మేము డిమాండ్ చేసినాం, మీరు మళ్ళీ అవకాశం ఇవ్వండి, ఎవరెవరైతే సర్వేలో పాల్గొనలేకపోయినారో అవకాశం ఇవ్వండి అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం 16 నుంచి 28 వరకు అవకాశం ఇస్తామని వాళ్ళు మొన్న ప్రకటన చేసినారు. ఇవాళ 15వ తారీఖు. మీ అందరు చూస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలోనే ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏదన్నా చిన్న స్కూల్ బిల్డింగ్ ఓపెనింగ్ చేసినా కూడా ఫ్రంట్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటుంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ఫోటో ఒక దిక్కు, ఇక వాళ్ళ నాయకుల ఫోటోలు ఒక దిక్కు వేసుకొని ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు. మరి మీరు రీసర్వే చేస్తున్నారు, చాలా ముఖ్యమైన విషయం. మన మొత్తం రాష్ట్ర జనాభాలో 50% పైచిలకు ప్రజల విషయం. మరి ఈ సమయంలో ఖచ్చితంగా రీసర్వేకి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ కానీ, ఆ డీటెయిల్స్ కానీ, రీసర్వే చేస్తున్నారన్న విషయం కానీ మీరు చాలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని మూడవ డిమాండు మేము ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం. రేపటి నుంచి 28వ తారీఖు వరకు కంటిన్యూస్ మీరు యాడ్స్ రన్ చేయండి, కంటిన్యూస్గా టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వండి, అందరు కూడా ఎన్రోల్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక నాలుగవది, అత్యంత కీలకమైనది, ఈ సమావేశంలో దయచేసి మీరందరూ కూడా మాకు సూచనలు చేయాల్సినటువంటి అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం మన ఒత్తిడికి తల ఒగ్గి కుల సర్వే చేసిన తర్వాత కేవలం ఒక స్టేట్మెంట్ పెట్టిండ్రు అసెంబ్లీలో. ఆనాడు అందరం డిమాండ్ చేసినాం, స్టేట్మెంట్ నై చెల్తా, బిల్లు తీసుకురండి అని చెప్పినాం. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, మేము బిల్లు తెస్తామని చెప్తున్నారు. ఎప్పుడు? మార్చి 1st వీక్లో. మొన్న బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారంటే విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలన్నిటికీ కలిపి 42%తో బిల్లు తెస్తామంటున్నారు. ఇది దారుణమైన అన్యాయం. ఎందుకు అన్యాయం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు లెక్కల ప్రకారమే బీసీలు 46% ఉన్నారు. రేపు మళ్ళీ రీసర్వే చేస్తారు 3.1%. అంటే అందులో 1.5-2% బీసీలు ఉంటారు. అంటే ఏమవుతుంది? 46 + 2% 48% బీసీలు అని వాళ్ళ లెక్కల ప్రకారం వస్తుంది. అంటే ఉన్నదేమో 48%. మీరు విద్యలో 42% ఎట్లా ఇస్తారు? 48% బీసీలు ఉంటే ఎడ్యుకేషన్లో 42 ఏ ప్రాతిపదికన ఇస్తారు మీరు? అంటే ఏ బీసీ కులాన్ని తీసేస్తారు? అందులోకెళ్ళి ఎవరిని విద్యకు దూరం చేస్తారు? ఇది అన్యాయమా కాదా ఒకసారి దయచేసి బీసీ మేధావులు ఆలోచించాలి. అట్లనే ఉద్యోగాలలో ఉన్నదేమో 48%. అంటే రేపు సవరించిన లెక్కల తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, పోనీ 46 అనుకుందాం. మరి నువ్వు 42% ఎట్లా ఇస్తావు ఉద్యోగాలలో? ఇంకా 4% ఎవరిది తీసేస్తాం? మరి అది ఆలోచించాలి కదా మనం ఒకసారి. పొలిటికల్గా, రాజకీయంగా వాళ్ళు ఏమన్నారు? 42% ఇస్తామన్నారు. సరే, ఓకే, వాళ్ళు మేనిఫెస్టోలో 42 పెట్టిరు. మరి అది ఏ లెక్కన పెట్టిరో భగవంతుని కెరక, ఎవరు చెప్పిరో, ఏ మేధావి చెప్తే 42 పెట్టిరో మనకు తెలియదు. ఫిర్బీ టీకే పొలిటికల్గా 42% అని మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. 42 పొలిటికల్గా ఇస్తే ఓకే. అట్లా ఓకే అనుకున్నా మీరు అన్నీ ఒకటే బిల్లులో పెడితే ఎవరన్నా ఈ మూడిట్లో ఏదో ఒక్క అంశం మీద కోర్టుకు పోయినా బిల్లుకు బిల్లు చెల్లకుండా పోతుంది. ఇది ప్రభుత్వ కుట్రగా నేను భావిస్తూ ఉన్నాను. అందుకే ఇవాళ ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులను, మా బీసీ ఆడబిడ్డలను,
బీసీ మేధావుల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చెప్తా ఉన్నాను. ముఖ్యంగా అడ్వకేట్స్ని దయచేసి సీరియస్గా ఆలోచించండి ఈ విషయం. పొలిటికల్ రిజర్వేషన్ పక్కన పెడదాం. ఎడ్యుకేషన్లో, చదువులో నేను బీసీగా 46% మా జనాభా ఉంటే 42 మీరు ఎట్లా ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారు? 46 అడుగుదామా వద్దా? అది మనం ఆలోచించాలి. 46% బీసీలకు విద్యలో సపరేట్గా బిల్లు పెట్టాలని చెప్పి నేను ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 46% ఉద్యోగాలలో కూడా బీసీలకు సపరేట్గా బిల్లు పెట్టాలని నేను ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాజకీయంగా 42% అని మీరు అంటున్నారు, కానీ నేనైతే 46% ఇవ్వాలని అంటున్నా. 46% రాజకీయాలలో బిల్లు పెట్టాలని చెప్పి 3 సెపరేట్ బిల్లులు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక ఇంకొక కీలకమైన కుట్రకు ముఖ్యమంత్రి గారు తెరలేపినరు. ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడన్నా ఏదన్నా పని నుంచి తప్పించుకోవాలనుకుంటే మన రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ముంగటికి వస్తారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళు ముందటికి వచ్చారు నిన్న మొన్న. ఏమంటున్నారు? మేము ఒప్పుకోంబై బీసీలలో ముస్లింలకు ఎట్లా ఇస్తారు రిజర్వేషన్ అంటున్నారు. ఇయ్యమని మేము అడిగినామా? మేమేమన్నాము? మీ లెక్కల ప్రకారం 46% బీసీలు ఉన్నారు, 10% ముస్లిమ్స్ ఉన్నారు. సో 46 + 10 56% ఇవ్వండి రిజర్వేషన్. మేమేమి బీసీలో తీసి ముస్లింలకు ఇవ్వమంటలేం కదా. మీరెందుకు హిందువులు ముస్లింల మధ్యలో పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? కేసీఆర్ గారు ముస్లింలకు సపరేట్గా రిజర్వేషన్ ఉండాలని 2015లోనే ఎప్పుడుకో కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. మా స్టాండ్ అప్పుడు ఇప్పుడు ఒకటే. ముస్లింల జనాభా ఎంతుంటే వాళ్ళకంత విద్య, ఉద్యోగ, పొలిటికల్గా రిజర్వేషన్ ఇవ్వండి. ఎస్టీల విషయంలో చేయలేదా కేసీఆర్ గారు? ఎస్టీలకు ఏం చేసిండ్రు? ఒక ఆఫీస్ మేమోతోని 10% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. అది ఇవాళకి కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నది. మేము డిమాండ్ చేసేది ఏంటిదంటే ఇవాళ ముస్లింల పేరు చెప్పి బీసీలకు ముస్లింలకు పంచాయతీ పెట్టొద్దు. ముస్లింల రిజర్వేషన్లు బీసీల నుంచి తీసేసి ఇవ్వమంటలేం. 46% బీసీస్ + 10% ముస్లిమ్స్, 56% ఎడ్యుకేషన్లో ఇవ్వమని అడుగుతా ఉన్నాం. 56% ఎంప్లాయ్మెంట్లో ఇవ్వమని అడుగుతా ఉన్నాం. 56% పొలిటికల్గా ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మరి ఈ అంశాలు ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ మేధావులందరూ ముందు పెట్టాలని చెప్పి నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఇవాళటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర స్థాయి నాయకులందరూ కొంచెం వెనక్కి